పురాణాల ప్రకారం ఈ ప్రపంచాన్ని బ్రహ్మ సృష్టించాడని అంటారు. త్రిమూర్తుల్లో ఒకరైన బ్రహ్మ మనుషుణ్ణి, ఈ సృష్టిని సృష్టించాడు. బ్రహ్మ భార్య ఎవరు అంటే టక్కున చెప్పే పేరు సరస్వతి. నిత్యం బ్రహ్మ పక్కన ఉంటూ మనకు దర్శనమిచ్చే బ్రహ్మ భార్య సరస్వతి గురించి మేం మీకు ఓ ఆసక్తికరమైన విషయాన్ని ఈరోజు చెప్పబోతున్నాం. చదువుల దేవతగా అందరికీ తెలిసిన బ్రహ్మ భార్య సరస్వతి నిజానికి బ్రహ్మ సొంత కూతురే అంటే మీలో ఎంతమంది నమ్ముతారు? బ్రహ్మ కూతురు సరస్వతి ఏంటి అనుకుంటున్నారా? కానీ అది నిజం. బ్రహ్మ కూతురైన సరస్వతిని అతడు పెళ్లాడాడు అనే విషయం ఈ కాలంలో చాలా తక్కువ మందికి తెలిసుండొచ్చు. మరి సొంత కూతురు సరస్వతిని బ్రహ్మ ఎందుకు పెళ్లాడాడు అనే ప్రశ్న మీలో చాలా మందికి ఇప్పుడు మొదలయ్యే ఉండొచ్చు. ఆ ప్రశ్నకు సమాధానం ఈ వీడియో ద్వారా మేం మీకు చెప్పబోతున్నాం. ఈ వీడియోలో బ్రహ్మకు 5 తలలు ఎలా వచ్చాయి, సరస్వతిని బ్రహ్మ ఎందుకు పెళ్లాడాల్సి వచ్చింది వంటి ప్రశ్నలకు సమాధానాలతో పాటు బ్రహ్మ సరస్వతి పెళ్లి కథను కూడా తెలుసుకుందాం. హిందూ పవిత్ర గ్రంథాల్లో కొన్నైన సరస్వతి పురాణం, మత్స్య పురాణంలో బ్రహ్మ తన కూతురైన సరస్వతిని పెళ్లాడాడని రాసుంది. సరస్వతి పురాణం ప్రకారం బ్రహ్మ తన శక్తితో సరస్వతిని పుట్టించాడు. దాంతో ఆమెకు తల్లి లేరు, కేవలం తండ్రి మాత్రమే ఉన్నారు. ఆయనే బ్రహ్మ. మత్స్య పురాణం ప్రకారం బ్రహ్మకు 5 తలలుండేవి. బ్రహ్మ ఈ ప్రపంచాన్ని సృష్టించాక ఈ సృష్టిలో అతడు మాత్రమే ఒంటరిగా ఉన్నాడు. దాంతో తన శక్తితో బ్రహ్మ, సరస్వతి, సంధ్య, బ్రాహ్మీలను తయారు చేశారు. ఈ ముగ్గురిలో సరస్వతీదేవి చాలా సౌందర్యంగా ఉంది. దాంతో ఆమె అందానికి ఆకర్షితుడైన బ్రహ్మ నిత్యం సరస్వతిపై తన దృష్టిని ఉంచేవాడు. బ్రహ్మ కనుచూపు మేర నుండి తప్పించుకోవటానికి సరస్వతి 4 వైపులా దాక్కునేది. దాంతో ఆమె ఉన్న 4 దిక్కుల్లో 4 తలలు బ్రహ్మకు వచ్చాయి. ఆమె బ్రహ్మ కనుచూపు మేర నుండి తప్పించుకోలేకపోయింది. దాంతో ఆమె చివరికి ఆకాశంలో దాక్కోవడానికి ప్రయత్నించింది. కానీ తన 5వ తలతో బ్రహ్మ సరస్వతిని చూస్తూనే ఉండేవాడు. దాంతో చివరికి సరస్వతిని పెళ్లాడి మనుష్య జాతిని నిర్మించాలని బ్రహ్మ అనుకున్నాడు. ఓ ఏకాంత ప్రదేశానికి వెళ్లి 100 సంవత్సరాల పాటు వారిద్దరూ ఏకాంతంగా గడిపి మను అనే బాలుడికి జన్మనిచ్చారు. ఈ భూమిపై జన్మించిన మొదటి మనిషి మను అని అంటారు. అంతేకాకుండా పురాణాల ప్రకారం ఈ ప్రపంచాన్ని బ్రహ్మ సృష్టించాడని అంటారు. త్రిమూర్తుల్లో ఒకరైన బ్రహ్మ మనుషుణ్ణి, ఈ సృష్టిని సృష్టించాడు. బ్రహ్మ భార్య ఎవరు అంటే టక్కున చెప్పే పేరు సరస్వతి. నిత్యం బ్రహ్మ పక్కన ఉంటూ మనకు దర్శనమిచ్చే బ్రహ్మ భార్య సరస్వతి గురించి మేం మీకు ఓ ఆసక్తికరమైన విషయాన్ని ఈరోజు చెప్పబోతున్నాం. చదువుల దేవతగా అందరికీ తెలిసిన బ్రహ్మ భార్య సరస్వతి నిజానికి బ్రహ్మ సొంత కూతురే అంటే మీలో ఎంతమంది నమ్ముతారు? బ్రహ్మ కూతురు సరస్వతి ఏంటి అనుకుంటున్నారా? కానీ అది నిజం. బ్రహ్మ కూతురైన సరస్వతిని అతడు పెళ్లాడాడు అనే విషయం ఈ కాలంలో చాలా తక్కువ మందికి తెలిసుండొచ్చు. మరి సొంత కూతురు సరస్వతిని బ్రహ్మ ఎందుకు పెళ్లాడాడు అనే ప్రశ్న మీలో చాలా మందికి ఇప్పుడు మొదలయ్యే ఉండొచ్చు. ఆ ప్రశ్నకు సమాధానం ఈ వీడియో ద్వారా మేం మీకు చెప్పబోతున్నాం. ఈ వీడియోలో బ్రహ్మకు 5 తలలు ఎలా వచ్చాయి, సరస్వతిని బ్రహ్మ ఎందుకు పెళ్లాడాల్సి వచ్చింది వంటి ప్రశ్నలకు సమాధానాలతో పాటు బ్రహ్మ సరస్వతి పెళ్లి కథను కూడా తెలుసుకుందాం. హిందూ పవిత్ర గ్రంథాల్లో కొన్నైన సరస్వతి పురాణం, మత్స్య పురాణంలో బ్రహ్మ తన కూతురైన సరస్వతిని పెళ్లాడాడని రాసుంది. సరస్వతి పురాణం ప్రకారం బ్రహ్మ తన శక్తితో సరస్వతిని పుట్టించాడు. దాంతో ఆమెకు తల్లి లేరు, కేవలం తండ్రి మాత్రమే ఉన్నారు. ఆయనే బ్రహ్మ. మత్స్య పురాణం ప్రకారం బ్రహ్మకు 5 తలలుండేవి. బ్రహ్మ ఈ ప్రపంచాన్ని సృష్టించాక ఈ సృష్టిలో అతడు మాత్రమే ఒంటరిగా ఉన్నాడు. దాంతో తన శక్తితో బ్రహ్మ,
సరస్వతి, సంధ్య, బ్రాహ్మీలను తయారు చేశారు. ఈ ముగ్గురిలో సరస్వతీదేవి చాలా సౌందర్యంగా ఉంది. దాంతో ఆమె అందానికి ఆకర్షితుడైన బ్రహ్మ నిత్యం సరస్వతిపై తన దృష్టిని ఉంచేవాడు. బ్రహ్మ కనుచూపు మేర నుండి తప్పించుకోవటానికి సరస్వతి 4 వైపులా దాక్కునేది. దాంతో ఆమె ఉన్న 4 దిక్కుల్లో 4 తలలు బ్రహ్మకు వచ్చాయి. ఆమె బ్రహ్మ కనుచూపు మేర నుండి తప్పించుకోలేకపోయింది. దాంతో ఆమె చివరికి ఆకాశంలో దాక్కోవడానికి ప్రయత్నించింది. కానీ తన 5వ తలతో బ్రహ్మ సరస్వతిని చూస్తూనే ఉండేవాడు. దాంతో చివరికి సరస్వతిని పెళ్లాడి మనుష్య జాతిని నిర్మించాలని బ్రహ్మ అనుకున్నాడు. ఓ ఏకాంత ప్రదేశానికి వెళ్లి 100 సంవత్సరాల పాటు వారిద్దరూ ఏకాంతంగా గడిపి మను అనే బాలుడికి జన్మనిచ్చారు. ఈ భూమిపై జన్మించిన మొదటి మనిషి మను అని అంటారు. అంతేకాకుండా